నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగానమ్మా చెప్పుకుందాం. పురాభద్ర 4వ పదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి 4 పదాలు. ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మార్చి నెలలో సంగతులన్నీ కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కొంచెం టెన్షన్స్, మానసిక ఒత్తిడి, తర్వాత అనారోగ్య సూచనలు ఇవన్నీ ఎదుర్కొని అమ్మయ్య ఇప్పుడు కొంచెం తెరిపిన పడ్డానరా భగవంతుడా అంట్లోకి మార్చి ఫస్ట్ వచ్చేసింది. అది పరిస్థితి. పురాభద్ర నక్షత్రం తర్వాత ఉత్తరాభద్ర రేవతి వాళ్ళకి కూడా అనారోగ్య పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారు, తప్పదు. అయితే ఏంటంటే దానిలోంచి కాస్త బయటకు రిలీఫ్ అయిపోతారు. ఫిబ్రవరి నెలలో పడినటువంటి టెన్షన్స్ అన్నిటి నుంచి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళ యత్నీకృత కార్యాలు అంటే వీళ్ళ ప్రయత్నం చేసి ఏ కార్యమన్నా సాధించగలుగుతారు. అలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ మీనరాశి వారికి కంప్లీట్ ఉంటుంది. కారణం గురువుగారు ఉంటాడు అక్కడ. గురువు యొక్క రాశి అది, అర్థమైందా? ద్వితీయంలో గురువు ఉన్నాడు మేషంలో. అందువల్ల మీనరాశి వారికి వాక్కు అంటే ఎదుట వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, మాట చతురతతో నెగ్గుకు వచ్చేస్తారు ప్రపంచాన్ని జయించడానికి. అదైతే చాలా బాగుంటుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు అన్నీ కూడా యథావిధి జరిగిపోతుంది. జరిగిపోతుంది. ఈరోజు గడిచిందా, గడిచిపోయింది, ఆ విధంగా ఉంటుంది. అంతేగాని టూ మచ్గా హెచ్చు అదేంటి ఆకాశంలో నుచ్చెనలు అలాంటివి ఏమి ఉండవు, కానీ జరిగిపోతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు స్థల మార్పిడి అంటే ఏమన్నా మీ రాశి వారికి? ఆ విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రయాణాలు బాగా ఉపకరిస్తాయి వీళ్ళకి. అవి స్థల మార్పిడి అంటే కనుక కొంచెం అంటే ఏంటంటే కనుక కదలికలు అయితే ఉన్నాయి. ఏదైనా ఇల్లు చేంజ్ చేసుకోవడం కానీ, అంటే ఉన్నదానికన్నా ఇది బెటర్ దానికి వెళ్ళడం కానీ, తర్వాత ఏదైనా ఉద్యోగంలో కూడా ఉద్యోగరీత్యా స్థల మార్పిడి, స్థాన మార్పిడి కనపడుతుంది. అందువలన పూర్తిగా ఏదైనా గట్టి ప్రయత్నం చేయండి. ఏదైనా జీతం హైక్ వస్తుంది, ఉద్యోగం మారదాం అనుకుంటారు కదా, దానికి గట్టి ప్రయత్నం చేయండి, ఫలించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? భార్యాభర్తల సంబంధాలు ఎప్పుడు కూడా ఈ మీనరాశి వారికి రాహు చూస్తే ఎక్కడున్నాడు, ఆ కేతువు చూస్తేనేమో 7th హౌస్లో ఉన్నాడు. కాబట్టి మీనరాశి వారికి ఎప్పుడు కూడా వీళ్ళు రేజ్ అవుతూ ఉంటారు తప్ప పాపం వాళ్ళు పడతారు. మాట ఏంటంటే కనుక ఇందులో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళే రేజింగ్ మాస్టర్లు. కోపం ముక్కు మీద ఉంటుంది. అందులోని ఇప్పుడు ఏమిటంటే ఈ మీనరాశి వాళ్ళలోకి కూడా ఎవరు వస్తున్నారు, రవి వస్తున్నాడు. తర్వాత మీనరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అందువల్ల వీళ్ళందరి వల్ల ఆలోచనలు ఉంటాయి, కానీ బుధుడికి ఎంత సక్సెస్ బుధుడు ఇవ్వడు. ఆలోచనలు రకరకాలుగా పోతూ ఉంటాయి. అదేవిధంగా రవి ఉండడం వల్ల కొంచెం కోపం, కొంచెం ఏంటంటే ఏదైనా సరే కొంచెం రూలింగు. మరి ఆయన మరి ఆత్మకారకుడు, తర్వాత ఏంటంటే రాజు కదా, రాజుగారు ఏం చెప్తారు, నా మాట మీరు వినాలంటాడు. అలా కుటుంబాన్ని కూడా కొంచెం శాసించే గుణాలు మీనరాశిలో ఎక్కువగా కనపడుతున్నాయి ప్రజెంట్. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం చికాకులు కూడా ఉన్నాయమ్మా. గ్రహ సంచారాల వలన కూడా చికాకులు కనిపిస్తున్నాయి. దాన్ని ఏ పని తలపెట్టినా కూడా సక్రమంగా చేయలేకపోవడం వల్ల మానసిక ఒత్తిళ్ళు ఏర్పడతాయి. ఈ పనికి వెళ్ళాం, పెళ్లి సంబంధానికి వెళ్ళాం, అది చేయడానికి మాట ముచ్చట అయింది, వాళ్ళు ఏం చెప్పట్లేదు, టెన్షన్ తీసుకుంటారు. గృహం మారాలనుకున్నాము, చూసి వచ్చాము, వాడు మళ్ళీ కొంచెం వేరే వాళ్ళు ఎక్కువ ఇస్తానన్నారు, టెన్షన్ తీసుకుంటారు. అదేవిధంగా ఉద్యోగ విషయంలో కాస్త ఏమైనా హైక్ వస్తుంది జీతం అనుకుని చేంజ్ అవ్వాలన్నా, లేకపోతే ఏమో అది అవుతుందా లేదా, ఇది అవుతుందా, ఇది ఇందులో ఉండడం మంచిదా, ఏది తేల్చుకోలేరు. అటు ఆలోచించుకోలేరు, ఇటు ఆలోచించుకోలేరు, మధ్యరకంగా ఉంటుందన్నమాట పరిస్థితి. అదే సంకట పరిస్థితిలో ఉంటారు. వెంకటరమణ సంకటహరణ అని 7 కొండల వాడిని మీరు ప్రార్థించుకుని 7 కొండల వాడికి ముడుపు కడితే తప్పనిసరిగా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అమ్మ, ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి కానీ రాజకీయ నాయకులకి అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? సినిమా పరిశ్రమ, రాజకీయ నాయకులు, తర్వాత వచ్చేసి టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడానమ్మా వాక్కు పరంగా గురువు ఉన్నాడు కాబట్టి 2nd హౌస్లో అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. అందువల్ల రాహు ఉన్నాడు, తర్వాత రవి వచ్చాడు,
బుధుడున్నాడు. ఈ ముగ్గురు కూడా లగ్నంలో ఉన్నారు, మీన లగ్నంలో ఉన్నారు. అందువల్ల వీళ్ళని కంట్రోల్ చేసుకొనే ముందుకు వెళ్ళాలి. తర్వాత ఏంటంటే కనుక ఈ స్థాన చలనాల వల్ల, ఈ గ్రహ స్థాన చలనాల వల్ల కూడా వీళ్ళకి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మార్చి నెలలో నిజంగా చెప్పాలంటే కనుక కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. కష్టపడండి, అప్పుడు సుఖపడతారు. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి 12th హౌస్లో ఉన్నాడు. అందువల్ల ప్రతి నిమిషము కూడా మీరు చెమట చిందిస్తేనే మీకు మంచి ఫలాలు ఉంటాయి. ఏసీ రూమ్లో కూర్చున్నప్పటికీ కూడా శ్రామిక జీవులకి, కర్షకులకి, కార్మికులకి మీరు భోజన దానం చేస్తే మీ ఏసీ రూముల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎక్సలెంట్గా ఫలిస్తాయి. అంతేగాని మనదంతా మనకే ఉండాలి, మనం మూటల మీద మూటలు కట్టాలి, ముళ్ళు మీద ముళ్ళు వేయాలంటే లాభం లేదు. మీరు ఇంకా టెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అనారోగ్య కారణంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికంటే దానం చేయండి, భోజన దానం చేయండి, వస్త్ర దానం చేయండి, ఏదైనా సరే మంచి మంచి పళ్ళు దానం చేయండి. ఆరోగ్యాలతో ముందుకు వెళ్ళండి. ఇది చెప్పేటటువంటి చక్కని సూచన. ప్రతిరోజు విడవకుండా మానకుండా పరిహారం లలితా సహస్రనామం చదువుకోవడం కానీ, వినడం కానీ, ఆ తర్వాత గురు చరిత్ర పారాయణ కానీ, ఆ అబ్బాయి ఇవన్నీ కష్టాలనుకుంటే కనుక ఫస్ట్ 2 లైన్లు లలితా సహస్రనామంలో చదవండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. దేవతల కార్యాలన్నీ కూడా చిటికలో తీసేసావమ్మా నువ్వు. నాకు ఈ కష్టం వచ్చింది తల్లి, నాకు కొంచెం ప్లీజ్ అమ్మా, నువ్వు తప్ప ఎవరున్నారు, నీవే ఉన్నావు, నాకేం సంబంధం లేదు, నీవే నా హితుడివి, నీవే నా ఫ్రెండ్వి, నీవే నా అక్కవి, నీవే నా చెల్లివి, నీవే నా బిడ్డవి, నీవే అమ్మవి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః అని శరణు వేడండి. శుక్రవారం పూట చక్కగా పాయసం చేసి 10 మంది పిల్లలకి లేదా పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుక్కొని వెళ్ళి పెట్టండి. ఆనందంగా మీకు తెలియనటువంటి ఇవన్నీ కూడా పోతాయమ్మా, పోయి చక్కగా ఉండగలుగుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం చేసే చేతికి దానం అనేది అలవాటు చేయండి, తప్పనిసరిగా సక్సెస్ అయిపోతారు. అవును శ్రీమాత్రి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లోని కూడా ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలించుకొని తర్వాత ద్వాదశ రాశుల యొక్క విశేషమైనటువంటి విశేషాల దగ్గరికి వెళ్ళిపోతాం. 1/3/2024, 31/3/2024 ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది మొట్టమొదట మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 7/3/2024 బుధుడు చూస్తే మీనరాశిలోకి మారబోతున్నాడు, కుంభంలోకి మీనంలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా 8/3/2024 శుక్రుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఆ విషయంలో కూడా మనము కుంభరాశిలో ఉన్నటువంటి బుధుడేమో మీనంలోకి, ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి శుక్రుడేమో కుంభంలోకి మారబోతున్నారు. తర్వాత 14/3/2024 యథావిధిగా రవి మనకి సంబంధించినటువంటి కుంభరాశి నుంచి అతను మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే మీన సంక్రమణం జరగబోతోంది. 16/3/2024 ఆ రోజున చూస్తేనేమో కుజుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. శుక్ర కుజుడు ఇద్దరు కూడా కలిసి మకరంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. అట్లా కుంభంలోకి ఆయన మారుతున్నాడు. అదేవిధంగా 28/3/2024 అంటే నెలాఖరు వస్తువులోకి బుధుడు మేషంలోకి మారబోతున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లోని కూడా గ్రహ సంచారంలో మార్పులు మనం తెలుసుకున్నాం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతక ఫలాల గురించి కానీ, విశేషాల గురించి కానీ, చక్రాలు వేయాలన్నా, సి సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ, వివాహ శుభకార్యాలకి ముహూర్తాలు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. 9866044439 దీనికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు.
తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందు గురించి ఏదైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ బంధువుల్లో మీ మిత్రుల్లో లేక మీ ఇంట్లో ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. మీకు కుంభ వివాహం కదలి వివాహం కూడా చేయించబడతాయి. చండీ హోమాలు లాంటివి కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించుకోండి. మా యొక్క సలహా సంప్రదింపుల కోసం కింది నెంబర్లో ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః.